వెల్కమ్ టు కొత్త ప్రపంచం. దిస్ ఇస్ రాజ్ కుమార్. మార్కెట్లోకి ఎన్నో రకాల కొత్త వస్తువులు, కొత్త ట్రెండ్స్ వస్తుంటాయి. ఈ వారం మార్కెట్లోకి వచ్చినటువంటి సరికొత్త గ్యాడ్జెట్స్ని, టెక్నాలజీ రంగంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలని ఇవాళ కొత్త ప్రపంచంలో తెలుసుకుందాం. ప్రముఖ జర్మన్ లగ్జరీ కారు తయారీ సంస్థ BMW భారతీయ మార్కెట్లో మంచి ఆదరణ పొందుతూ మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నటువంటి కంపెనీల్లో ఒకటి. ఈ కంపెనీ కొత్త సంవత్సరం 2020లో BMW X3 పేరుతో ఫేస్ లిఫ్ట్ కారును విడుదల చేయనుంది. ఈ కొత్త కారు గురించి, అందులో వచ్చే లేటెస్ట్ ఫీచర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. భారతీయ మార్కెట్లో 2022 కొత్త సంవత్సరంలో విడుదల కానున్న ఈ కొత్త BMW కారు కంపెనీ యొక్క మొదటి కారు కానుంది. BMW X3 ఫేస్ లిఫ్ట్ను జనవరి 2వ వారంలో తీసుకురావాల్సి ఉంది. కానీ కంపెనీ దీనిని అనేక మార్పులతో తీసుకురానున్న కారణంగా ఇది మరికొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ 2022లో మొదటి త్రైమాసికంలోనే ఇది విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొత్త SUV ఆధునిక ఫీచర్స్, పరికరాలతో వస్తుంది. అంతేకాకుండా ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది. BMW X3 ఫేస్ లిఫ్ట్ అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఈ SUV రీడిజైన్ చేయబడిన LED హెడ్ ల్యాంపులు, పెద్ద ఫ్రంట్ కిడ్నీ గ్రిల్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్, 19-inch అలాయ్ వీల్స్, రీడిజైన్ చేయబడిన LED టెయిల్ ల్యాంప్ వంటి వాటిని కలిగి ఉంటుంది. ఈ SUV రియర్ ప్రొఫైల్ విషయానికొస్తే ఇక్కడ బ్లాక్ కలర్లో ఉన్న LED టెయిల్ లైట్లు, ట్విడ్ డిఫ్యూజర్తో కొత్త డిజైన్ బంపర్ను కలిగి ఉంది. మొత్తానికి దీని ఎక్స్టీరియర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కావున కస్టమర్లను ఒక్క చూపుతోనే ఆకర్షిస్తుంది. BMW X3 ఇంటీరియర్ విషయానికొస్తే ఇందులోని క్యాబిన్ లేఅవుట్ చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది. ఇందులో 12.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ గేజ్ క్లస్టర్, సరికొత్త iDrive కనెక్టివిటీ, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటి వాటిని కలిగి ఉంది. పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 2.0 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 248 bhp పవర్ శక్తిని, 350 Nm టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ ఇంజన్ విషయానికొస్తే 2.0 లీటర్ 4 సిలిండర్ డీజిల్ ఇంజన్. ఇది 188 bhp పవర్, 400 Nm టార్క్ను అందిస్తుంది. రెండు ఇంజన్లు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో ఉంటుంది. అంతేకాకుండా ఈ SUV ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్తో కూడా అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇప్పటికే అందించిన ఓ కొత్త ప్లాన్ ప్రకారం బహుశా ఇది మొదటి కారు కావచ్చు.
BMW రానున్న సంవత్సరంలో భారతదేశంలో తన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి వచ్చే 6 నెలల్లో 3 ఎలక్ట్రిక్ వాహనాలను ప్రారంభించనుంది. ఈ ఏడాది చాలా కంపెనీలు రకరకాల స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. వాటిలో కొన్నింటిని వినియోగదారులు విపరీతంగా కొనుగోలు చేశారు. అయితే ఈ సంవత్సరంలో శాంసంగ్, షియోమి, వివో, వన్ప్లస్, యాపిల్, రియల్మీ, ఒప్పో, ఆసుస్, జియో కొన్ని స్మార్ట్ ఫోన్లను ప్రత్యేకంగా విడుదల చేశాయి. కొన్ని ప్రీమియం ఫీచర్లతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు కాగా మరికొన్ని బడ్జెట్, మిడ్ రేంజ్, ఫ్లాగ్షిప్ కేటగిరీలో వచ్చినటువంటి ఫోన్లు. వాటిలో బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఏవి, వాటి వివరాలేంటి? లెట్స్ వాచ్. ఈ ఏడాదిలో అన్ని బ్రాండెడ్ ఫోన్ కంపెనీలు లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా ఫోన్లను లాంచ్ చేశాయి. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 అత్యంత మన్నికైన ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్గా ఈ మోడల్కు పేరుంది. 6.2 అంగుళాల HD+ డైనమిక్ అమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 120 హెడ్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 4400 mAh బ్యాటరీ సామర్థ్యం ఇందులో ఉండగా వాటర్ ప్రూఫ్ 64-బిట్ ఆక్టా కోర్ చిప్సెట్, క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్తో ఈ ఫోన్ ఉంది. ఇవే కాకుండా ఆండ్రాయిడ్ 11 OS వంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉన్నాయి. ప్రధాన డిస్ప్లే 7.6 అంగుళాల QXGA+ డైనమిక్ అమోల్డ్. మొత్తంగా 5 కెమెరాలను ఈ ఫోన్కు అమర్చారు. దీని ప్రారంభ ధర 1,49,999. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో వెనుక కెమెరా ట్రిపుల్ కెమెరా ఉండగా ముందు కెమెరా 10AP+ 4MP ఉన్నాయి. ర్యామ్ 12GB, స్టోరేజీ 256 నుంచి 512GB వరకు ఉంది. వివో X70 Pro Plus స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 4500 mAh బ్యాటరీ, 55W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టుతో వస్తుంది. ఆండ్రాయిడ్ 11 OS తో ఈ ఫోన్ నడుస్తుంది. గింబల్ క్వాడ్ రేర్ కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకత. దీని ధర వచ్చేసి 79,990. ఇక వెనుక కెమెరా క్వాడ్ కెమెరా 48MP+, 50MP+, 12MP+, 8MP ఉంది. ఇక ముందు కెమెరా 32MP ఉంది. డిస్ప్లే 6.78 అంగుళాలు ఉండగా ర్యామ్ 12GB, స్టోరేజ్ 256GB. iQOO 7 లెజెండ్ పవర్ ప్యాక్డ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్లో iQOO 7 లెజెండ్ కూడా ఒకటి. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్తో 2 వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది. 48MP ట్రిపుల్ రేర్ కెమెరాతో వస్తుంది. HD+ అమోల్డ్ డిస్ప్లే, 120 హెడ్జ్డ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్, 4000 mAh బ్యాటరీ, 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 OS తో ఈ ఫోన్ పనిచేస్తుంది. దీని ప్రారంభ ధర 39,990. వెనుక కెమెరా ట్రిపుల్ కెమెరా 48MP+, 13MP+ మెగా పిక్సెల్తో వస్తుంది. ముందు కెమెరా 16MP. డిస్ప్లే 6.62 అంగుళాలుగా ఉంది. ర్యామ్ విషయంలో 8GB/12GB అందుబాటులో ఉంది. స్టోరేజ్ 120GB/256GB ఉంది. శాంసంగ్ గెలాక్సీ S21 అల్ట్రా ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే ఈ మొబైల్ S21 సిరీస్లోనే టాప్ ఎండ్ మోడల్. దీని ప్రారంభ ధర వచ్చేసి 1,05,999గా ఉంది. క్వాడ్ కెమెరా సెటప్, 5000 mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. వీటికి తోడు 15W QI వైర్లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఇస్తున్నారు. వెనుక కెమెరా క్వాడ్ కెమెరా 108MP, 108MP+, 12MP+, 10MP+, 10MP. ముందు కెమెరా 40MP. డిస్ప్లే 6.80 అంగుళాలు. ర్యామ్ 12GB లేదా 16GBగా ఉంది. స్టోరేజ్ సామర్థ్యం 256GB, 512GBగా ఉంది. OnePlus 9 Pro ఖరీదైన స్మార్ట్ ఫోన్లలో ఇది కూడా ఒకటి.
ధర 64,999 పైన ఉన్నప్పటికీ అదిరిపోయే ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇందులో క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ను ఉపయోగించారు. 4500 mAh బ్యాటరీ సామర్థ్యంతో పాటు 65 వాట్ వ్రాప్ ఛార్జ్ సపోర్టుతో వస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా కంపెనీ అందిస్తోంది. వెనుక కెమెరా క్వాడ్ కెమెరా 48 MP ప్లస్ 50 MP ప్లస్ 8 MP ప్లస్ 2 MP. ముందు కెమెరా 16 MP ఉంది. డిస్ప్లే 6.70 అంగుళాలు. ర్యామ్ విషయానికొస్తే ఇందులో 8GB/12GB ఉంది. ఇక స్టోరేజీ విషయానికొస్తే 128GB/256GB ఉంది. నోకియా XR20 నోకియాలో మిలిటరీ గ్రేడ్ డిజైన్తో వచ్చిన మొదటి స్మార్ట్ ఫోన్ ఈ మోడలే. అత్యధికంగా 55 డిగ్రీల ఉష్ణోగ్రతలో అత్యల్పంగా 20 డిగ్రీల వాతావరణంలోనూ ఈ ఫోన్ పనిచేస్తుంది. 1.8 మీటర్ల ఎత్తు నుంచి పడినా లేక నీటిలో పడినప్పుడు 1 గంట సేపు ఉన్న ఫోన్కు ఎటువంటి హాని జరగదని కంపెనీ చెబుతోంది. క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 480 ప్రాసెసర్ను ఉపయోగించారు. 4630 mAh బ్యాటరీ, 15 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్టును ఇస్తున్నారు. దీని ధర 44,990. ముందు కెమెరా 8 MP, డిస్ప్లే 6.67 అంగుళాలు, ఫుల్ HD ప్లస్ వెనుక కెమెరా డ్యూయల్ కెమెరా 48 MP ప్లస్ 13 MP ఉంది. ఇక ర్యామ్ విషయానికొస్తే ఇందులో ర్యామ్ 6GB, స్టోరేజ్ 128GB వరకు ఉన్నాయి. వ్యాక్సిన్ వేసుకోవాలంటే భయపడే వారి కోసం ఎలాంటి నొప్పి లేకుండా టీకా వేసే రోబో అందుబాటులో ఉంది. ఆఫీసులో బోరు కొట్టి బయట పని చేసుకోవాలనుకునే వారికి ప్రత్యేకమైన గాడ్జెట్ అందుబాటులో ఉంది. ఇక నథింగ్ కంపెనీ కొత్త ఇయర్ బడ్స్ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఈ ఇయర్ బడ్స్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి, ధర ఎంత, అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభం కానున్నాయో ఈ వారం లేటెస్ట్ గ్యాడ్జెట్స్లో చూద్దాం. విరామ సమయంలో ఆఫీస్ గదిలో నుంచి బయటకు వచ్చాం. అత్యవసరంగా మెయిల్ పంపించుకోవాల్సి ఉంది, లేదు ఆట విడుపు కోసం యూట్యూబ్ చూడాలని అనుకున్నాం. కానీ ఫోన్లో ఛార్జింగ్ తగినంత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వైర్లెస్ గా ఫోన్ ఛార్జ్ చేసే వీలుంటే, పోనీ USB కేబుల్తోనైనా ఛార్జింగ్ చేసుకునే వెసులుబాటుంటే ఊహించుకోవటానికి బానే ఉంది. కానీ ఎలా సాధ్యం అవుతుందనుకుంటున్నారా? స్మార్ట్ బెంచ్ ఉంటే ఇది సాధ్యమే. క్రొయేషియాకు చెందిన స్టియోరో కంపెనీ వీటిని తయారు చేసింది. మన దేశంలో కొన్ని ఆఫీసు ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు కూడా. వీటితో వైర్లెస్ గా ఫోన్లు ఛార్జ్ చేసుకోవచ్చు. USB-తో ఛార్జ్ చేసుకోవటానికి అదనంగా 2 పోర్టులు కూడా ఉంటాయి. ఈ బెంచీలు సాయంత్రం వేళల్లో లైట్లుగాను ఉపయోగపడతాయి. వైఫై హాట్స్పాట్ సదుపాయము ఉంటుంది. మరి వీటికి విద్యుత్ ఎక్కడి నుంచి వస్తోందనేగా సందేహం. సోలార్ ప్యానెల్స్ తో తమకు తామే విద్యుత్ను తయారు చేసుకుంటాయి. AC విద్యుత్తోనూ పనిచేయించవచ్చు. సాధారణంగా అన్నిసార్లు నిపుణుల వద్దకు జిమ్లకు వెళ్లడం కుదరకపోవచ్చు. మరెలా? ఇలాంటి ఇబ్బందిని తొలగించడానికే హైదరాబాద్కు చెందిన పోర్టల్ సంస్థ స్మార్ట్ మిర్రర్ను రూపొందించింది. ఇది వ్యక్తిగత ఫిట్నెస్ శిక్షకుడిగా పనిచేస్తుంది. రోజులో ఎప్పుడైనా ఎక్కడైనా ఉపయోగపడుతుంది. 43 అంగుళాల 4K తెరగల దీన్ని అద్దంలాగా గోడకు తగిలించుకోవచ్చు. కావాలంటే స్టాండ్తో నేల మీద నిలబెట్టుకోవచ్చు. జిమ్కు వెళ్ళినప్పుడు అద్దంలో భంగిమను చూస్తూ వ్యాయామం చేస్తూ ఉంటాం కదా. స్మార్ట్ మిర్రర్లోనూ మన నిలువెత్తు రూపాన్ని చూసుకుంటూ వ్యాయామం చేయొచ్చు. అలాగని ఇదేమీ మామూలు అద్దం కాదు. బయో సెన్సార్లు, HD కెమెరాతో కూడుకొని ఉండే ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. వైఫై, బ్లూటూత్ అనుసంధానమవుతుంది. సెన్సార్ల ద్వారా శరీర భంగిమను పసిగడుతూ ఎక్కడైనా తప్పు చేస్తుంటే సరిచేసుకోవాలని చెప్తుంది. ఆయా వ్యక్తులకు అనుగుణమైన వ్యాయామాలను ఇందులో ఎంచుకోవచ్చు. ఇందులో ప్రత్యక్ష శిక్షణ తరగతులకు వీలుంటుంది. నిపుణులను చూస్తూ సాధన చేయొచ్చు. రకరకాల వ్యాయామాలతో పాటు యోగా, ధ్యానం, పోషకాహారం వంటి వాటి మీద శిక్షణ పొందొచ్చు. దీనిలోని బయోసెన్సార్ల మూలంగా రక్తపోటు, గ్లూకోజ్, ECG, శ్వాస వేగం వంటి వివరాలు తెర మీద కనిపిస్తాయి. నథింగ్ కంపెనీ కొత్త ఇయర్ బడ్స్ ను భారత్ మార్కెట్లోకి విడుదల చేసింది. నథింగ్ ఇయర్ 1 బ్లాక్ ఎడిషన్ పేరుతో వీటిని తీసుకువచ్చింది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నథింగ్ ఇయర్ 1 వైట్ ఎడిషన్ కు కొనసాగింపుగా ఈ మోడల్ కంపెనీ పరిచయం చేసింది. నథింగ్ ఇయర్ 1 లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ తో పాటు 3 హై డెఫినిషన్ మైక్లు ఉన్నాయి. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ తీవ్రతను ఇయర్ 1 యాప్ ద్వారా సర్దుబాటు చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్స్ కి ఈ యాప్ అందుబాటులో ఉంది. ఇందులో 11.6 mm డైనమిక్ డ్రైవర్స్ ఇస్తున్నారు. ఇయర్ బడ్స్ ని ఛార్జ్ చేసేందుకు USB-C టైప్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది QI వైర్లెస్ ఛార్జింగ్ ను కూడా సపోర్ట్ చేస్తుంది. ఇయర్ బడ్స్ ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 5.7 గంటల పాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. ఛార్జింగ్ కేసుతో 34 గంటల పాటు బ్యాటరీ స్టాండ్ బైలో ఉంటుంది. వీటిని 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 8 గంటల పాటు మ్యూజిక్ ని ఆస్వాదించవచ్చని నథింగ్ తెలిపింది. భారత మార్కెట్లో వీటి ధర 6,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ రోబోను చూస్తున్నారా? దీని పేరు కోబీ. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా? తనకు తానే కండరానికి టీకా ఇచ్చేస్తుంది. అది సూది గుచ్చకుండానే. అత్యధిక పీడనంతో బలంగా నెట్టడం ద్వారా ఇది చర్మంలోకి టీకా మందు వెళ్లేలా చేస్తుంది. మరి కెనడా అంకుర సంస్థ ఒకటి దీన్ని తయారు చేసింది. టీకా తీసుకునేవారు దీని ముందుకు వెళ్లి రోబో మానిటర్ కు గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది. అప్పుడది వారి వివరాలను నమోదు చేసుకుని ఆయా వ్యక్తుల శరీర పటాన్ని రూపొందించుకుంటుంది. కృత్రిమ మేధ సాయంతో టీకా ఇవ్వటానికి అనువైన చోటును గుర్తిస్తుంది. టీకా తీసుకునేవారు దూదితో చర్మాన్ని రుద్దుకున్నాక తన పొడవైన చేతిని చాచి టీకా ఇచ్చేస్తుంది. స్వయంచాలిత వాహనాలు దారిని గుర్తించడానికి ఉపయోగించుకునే లిడర్ పరిజ్ఞాన గ్రాహకాలతోనే ఇది పనిచేస్తుంది. మనుషుల ప్రమేయమేమీ లేకుండానే టీకాలిచ్చే అవకాశం ఉండటంతో మారుమూల ప్రాంతాలకు కోబీ ఎంతగానో ఉపయోగపడగలదని భావిస్తున్నారు. టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ తయారు చేసినటువంటి ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఈ కంపెనీ నుంచి ఏ ప్రోడక్ట్ మార్కెట్లోకి విడుదలైనా అమ్మకాలు జోరందుకుంటాయి. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం యాపిల్ సంస్థ కొన్ని అదిరిపోయే ఆవిష్కరణలు చేసింది. స్మార్ట్ ఫోన్లే కాకుండా వినియోగదారుడి అవసరానికి తగ్గట్టుగా కొన్ని ఇతర ప్రోడక్ట్స్ను తీసుకొచ్చింది. 2021లో యాపిల్ ఆవిష్కరించిన ప్రోడక్ట్స్ ఏంటి, వాటి ఫీచర్లు ఏంటి? చెక్ ఏ లుక్. అప్పటికే విడుదలైన ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్న తరుణంలో యాపిల్ సరికొత్త 5G ఐఫోన్ 13 సిరీస్ను ఆవిష్కరించింది. కొత్తగా గులాబీ రంగులోనూ వీటిని తీసుకొచ్చింది. కెమెరా లెన్స్లను ఐ మూలగా ఏర్పాటు చేసి ఫోన్ వెనుక భాగానికి కొత్త రూపు తెచ్చింది. ఫోన్ కెమెరాలో కొత్తగా సినిమాటిక్ మోడ్ ఉంది. డాల్బీ విజన్ HDRలో షూట్ చేయవచ్చు. మ్యాగ్సేఫ్ ఛార్జింగ్ను ఇవి సపోర్ట్ చేస్తాయి. ఐఫోన్ 13 సిరీస్లో ఐఫోన్ 13 మినీ, ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లను అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ వాచ్ సిరీస్ 7ను 2021లోనే సంస్థ ఆవిష్కరించింది. వీటి డిస్ప్లేను పూర్తిగా మార్చేసి కొత్తగా డిజైన్ చేసింది. సిరీస్ 6 కంటే 20% పెద్దగా ఉండేలా డిస్ప్లేను రూపొందించారు. తెర పెద్దగా ఉండడం వల్ల డిస్ప్లే మీద కీబోర్డ్ పూర్తి స్థాయిలో ఉంటూ టెక్స్ట్ను టైప్ చేయడానికి సులువుగా ఉంటుంది. ఇక మ్యాగ్సేఫ్ బ్యాటరీ ప్యాక్ ఐఫోన్ 12 వాడే యూజర్స్ కోసం యాపిల్ మ్యాగ్సేఫ్ బ్యాటరీ ప్యాక్ అనే కొత్త యాక్సెసరీని 2021లోనే తీసుకొచ్చింది. దీంతో యూజర్స్ తమ ఫోన్ బ్యాటరీని ఎప్పుడైనా ఎక్కడైనా ఛార్జ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఈ ప్యాక్ అయస్కాంతం సాయంతో ఐఫోన్ 12 ఫోన్స్కు వెనక వైపు అతికించవచ్చు. తర్వాత ఇందులోని వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఫోన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. ఇది ఫోన్కు 5 వాట్ ఛార్జింగ్ని అందిస్తుంది. మ్యాగ్సేఫ్లో 1469 mAh బ్యాటరీ ఉంటుంది.
యాపిల్ కొత్తగా ఏడాది ఎయిర్ ప్యాడ్స్ 3 మోడల్ను విడుదల చేసింది. వీటిలో సౌండ్, డిజైన్ పరంగా కీలక మార్పులు చేసింది. అలాగే సిలికాన్ ఎయిర్ స్ట్రిప్స్ లేకుండానే వీటిని తయారు చేసింది. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ని కూడా ఇందులోకి అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ గతంలో విడుదల చేసిన ఎయిర్ ప్యాడ్ ప్రో, ఎయిర్ ప్యాడ్స్ మ్యాక్స్ మోడల్స్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఇవ్వలేదు. యాపిల్ ఈ ఏడాది కొత్త మోడల్ ఐప్యాడ్ ప్రో, M1 iMac కంప్యూటర్స్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఐప్యాడ్లో 2 మోడల్స్ను తీసుకొచ్చింది. లిక్విడ్ రెటీనా XDR డిస్ప్లేతో 11 నుంచి 12.9 అంగుళాల ఐప్యాడ్స్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్తగా మ్యాక్బుక్ ల్యాప్టాప్ 24 ఇంచెస్ 4K రెటీనా డిస్ప్లే, 1080 పిక్సెల్ HD వెబ్ క్యామ్, 6 స్పీకర్స్తో సౌండ్ సిస్టమ్ చూడగానే ఆకట్టుకునేలా రూపొందించింది. ఐప్యాడ్ ప్రోలో మ్యాగ్నెటిక్ సేఫ్ ఛార్జర్, SD కార్డ్ స్లాట్, థండర్బోల్ట్, HDMI పోర్ట్స్ ఉన్నాయి. యాపిల్ కంప్యూటర్స్ను సరికొత్త హార్డ్వేర్తో 14-16 అంగుళాలతో 2 మ్యాక్బుక్ ప్రో మోడల్స్ను మార్కెట్లోకి విడుదల చేస్తుంది. ఇంతకుముందు వరకు ఇంటెల్ ప్రాసెసర్తో కూడిన టచ్ బార్, బటర్ఫ్లై కీబోర్డ్ మాత్రమే ఉండేది. కానీ ఏడాది ప్రారంభంలో ఇంటెల్కు బదులుగా M1 ఆధారిత చిప్సెట్ను ఉపయోగించి కొత్త రకం మోడల్స్ను తీసుకొచ్చింది. గత 15 ఏళ్లుగా ఇంటెల్ X86 ప్రాసెసర్ను ఉపయోగించగా యాపిల్ కొత్త ప్రాసెసర్కు యాపిల్ M1 అని పేరు పెట్టింది. యాపిల్ ఈ ఏడాది టీవీ 4K ఫైర్ స్టిక్ మోడల్ను ప్రవేశపెట్టింది. దీంతో యూజర్స్ 4K HDR రిజల్యూషన్ వీడియోస్ను ఆస్వాదించేలా దీన్ని రూపొందించింది. ఇది చిన్న బాక్స్ రూపకంగా సిరి ఎనేబుల్ రిమోట్ సాయంతో ఆపరేట్ చేసేలా ఉంటుంది. కొత్త రిమోట్ డిజైన్లో మార్పులు చేసింది. క్లిక్ ప్యాడ్ స్థానంలో 5 విధాలుగా నావిగేట్ చేసుకునేలా టచ్ ప్యాడ్ను తీసుకొచ్చింది. ఇవే కాకుండా యాపిల్ సంస్థ తమ వినియోగదారుల కోసం యాపిల్ వస్తువులను శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన యాపిల్ పాలిషింగ్ క్లాత్ను కూడా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్మార్ట్ స్పీకర్ పేరిట కొత్త హోమ్ ప్యాడ్ మినీని ఈ ఏడాది ఆవిష్కరించింది. ఇది వాటి కొత్త ప్రపంచం. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ గ్యాడ్జెట్స్తో మీ ముందు ఉంటాం. ఐ విష్ యూ హ్యాపీ ప్రాస్పరస్ న్యూ ఇయర్.